ఒక గ్రామంలో పుచ్చాలు పోతన్న అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక చిన్న పాప కూడా ఉండేది. ఆ పాపని అమ్మి అని పిలిచేవాడు. ఆ పుచ్చాల పోతన్నకి పెద్ద పొలం ఉండేది. ఆ పొలం నిండా పుచ్చకాయలు ఉండేవి. రోజు రాత్రప్పుడు పెద్ద నక్కల గుంపు వచ్చి ఆ పుచ్చగుడ్డనంతటిని నాశనం చేసి తెల్లవారితే పారిపోతూ ఉండేవి. ఒకరోజు రైతు బజారుకి వెళ్తూ అమ్మిని పుచ్చగుడ్డుని చూస్తూ ఉండమని కూర్చోబెట్టి వెళ్ళాడు. ఈలోగా మొత్తం నక్కల గుంపంతా వచ్చి అమ్మిని గొయ్యి తీసి గోతిలో పాతిపెట్టి పుచ్చగుడ్డునంతా నాశనం చేసి పారిపోయాయి. ఈలోగా రైతు బజార్ నుంచి వచ్చి చూసేసరికి అమ్మి కనబడపోయేసరికి చూసి అక్కడ గోతిలో ఉండడం చూసి చాలా బాధపడ్డాడు. గోతిలోంచి బయటికి తీసి ఈ నక్కల్ని ఇలా వదిలితే మంచిది కాదు, వీటికి సరైన గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. అనుకుని రాత్రికి రాత్రి ఒక మైనపు బొమ్మను తయారు చేసి ఆ పుచ్చుగుడ్డు మధ్యన పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రప్పుడు యథావిధిగా నక్కల గుంపు వచ్చి ఆ పుచ్చుగుడ్డులోని ఉన్న బొమ్మను చూసి మనిషి అనుకుని దగ్గరికి వెళ్ళాయి. ఆ బొమ్మ చుట్టూ ఉన్న ఊబులోన మొత్తం నక్కల గుంపు అంతా కూరుకుపోయాయి. కూరుకుపోయి బయటికి రాకుండా అయిపోయింది. అప్పుడు పుచ్చాల పోతన్న తన కూతురు అమ్మి ఇద్దరు సంతోషపడి ఈ నక్కల బెడద పోయిందని సంతోషంగా ఉన్నారు.